ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మరి ఒక సమయంలో మీకందరికీ దేవుని యొక్క ఆశీస్సులు. పరలోక ప్రార్థనలో 4వ విన్నపము గురించి ధ్యానించుకుందాం. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. ఈ 4వ విన్నపము గురించి కొంతసేపు ఆత్మ పరిశీలన చేద్దాం. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, శరీర పోషణకు ముఖ్యముగా నిత్య జీవమిచ్చు మన ఆత్మకు భోజనమైన దివ్య సప్రసాదమును దేవుడు మనకు నానాటికి దయచేయునట్లు మనం ప్రార్థిస్తూ ఉండాలి. తల్లిదండ్రులు చేసిన పాపము వలన ప్రతి మానవుడు కష్టపడి చెమటోర్చి శరీర పోషణకు నానాటికి కావలసిన భోజనమును ప్రసాదించమని, మరియు సకాలములో వర్షము పడి మంచి పైరు పంటలు బాగా పండినట్లుగా, అలాగే వ్యాపారములో మంచి లాభము వచ్చినట్లుగా మనము ప్రార్థిస్తూ ఉండాలి. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అయితే మనలో ఏమి ఉండకూడదు అంటే మితిమీరిన అత్యాశ, సిరి సంపదలు కలిగి ఉండుట వలన మన ఆత్మకు నష్టము, శాంతి, సమాధానం ఉండదు. అందుకే మనకు మితిమీరిన అత్యాశ క్రైస్తవులలో ఉండకూడదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 31 నుండి 34 వరకు చూసుకున్నట్లయితే, కావున ఏమి తినిదమా, ఏమి త్రాగిదమా, ఏమి ధరించిదమా అని మీరు కలత చెందకుడు. వీరినన్నింటినీ అన్యులు కాంక్షింతురు. ఏలైనా పరలోకమందలి మీ తండ్రి ఈ మీ అవసరమునెల్ల గుర్తించును. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడు అన్నియు మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి మీరు విచారింపవలదు, ఎందుకనా రేపటి విచారములు రేపటికి కలవు. ఏనాటి కష్టములు ఆనాటికి చాలును. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.